సాధించాలనే పట్టుదల మనకుంటే ఖచ్చితంగా సాధించగలం. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా వెనకడుగు వేయకుండా దాన్ని ఎదుర్కొని ముందుకు నడుద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు న్యూ డే కదా, సో న్యూ డేని అయితే మనం ప్లాన్ చేసుకొని మంచిగా మనం ప్లాన్ చేసుకున్నవన్నీ కంప్లీట్ చేసేద్దాము. అండ్ కంప్లీట్ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుదాము. సో ఈరోజు అయితే యూజువల్గా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి చదవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నేను చదువుతున్న సబ్జెక్ట్ అయితే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే లేవాలంటే అసలు అవ్వట్లేదు. రీసెంట్గా నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అంటే నాకనే కాదు, చాలామందికి కూడా ఎర్లీ మార్నింగే లేచి చదవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతున్నప్పుడు మన స్లీప్ని సాక్రిఫైస్ చేస్తున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ లైక్ మన లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. మనం ఎంత తొందరగా లేచినా, ఎంత ఇబ్బంది పడుతూ, ఎంత ఫోర్స్ఫుల్గా లేచినా కానీ మన బాడీ అనేది సహకరించకపోతే మనం కాన్సన్ట్రేట్ చేయలేము. సో ఆ సిచ్యువేషనే నాకు రీసెంట్గా జరుగుతుంది. సో అందుకనే నేను ఎర్లీ మార్నింగే లేవలేకపోతున్నాను. సో నేనేం చేస్తున్నానంటే నైట్ తొందరగా అంటే లైక్ 12కి నేను పడుకొని 6కి లేచి 6 to 6:30 లోపు అప్పటి నుంచి నా ఇంట్లో వర్క్ అంతా అంటే ఇంకా వంట పని అవన్నీ చేసేసుకొని ఎగ్జాక్ట్గా 12 or 12:30కి కూర్చొని చదువుతున్నాను అనమాట. సో లాంగర్ అవర్స్ అంటే ఎక్కువ సేపు కూర్చొని, అంటే ఇక్కడ నేను కింద కూర్చొని చదువుతున్నాను కదా, సో ఇలా నేను ఎక్కువసేపు కూర్చొని కూడా చదవలేకపోతున్నాను. ఎందుకో అసలు అర్థం అవ్వట్లేదు నాకు. రీసెంట్గా మనకి అప్డేటెడ్ అంటే 2023 పేపర్ కూడా కలిపి ఉన్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బుక్ ఏదైనా ఉంది అని చూసినప్పుడు సో నాకు ఓస్వాల్ బుక్స్ అనేది కనిపించింది. సో ఇందులో మనకి 10 years ప్రీవియస్ సాల్వ్డ్ పేపర్స్ ఉంటాయండి, ప్రీవియస్ ఇయర్స్వి. అంటే 2014 నుంచి 2023 వరకు. సో ఇది వచ్చి జనరల్ స్టడీస్ పేపర్ 1 అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసము, హిందీ మీడియంలో కూడా ఉంటాయి. సో ఇది మనకి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ప్రజెంట్ నేను ఇది తీసుకున్నాను అనమాట. సో నాకు కంపైల్డ్గా కాకుండా జిఎస్కి సపరేట్గా, సీసాట్కి సపరేట్గా కావాలనుకున్నప్పుడు నాకు ఇది యూజ్ అవుతుంది. ఇందులో మనకి క్వశ్చన్ పేపర్స్తో పాటు సాల్వ్డ్ ఆన్సర్స్ కూడా వెనుక ఇచ్చారనమాట. సో ఇందులో మనం చూసినట్టయితే ఇన్ డీటెయిల్గా ట్రెండ్స్ కూడా ఫాలో అవుతున్నారు. మనకి సిలబస్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారనమాట. సో ట్రెండ్స్ వల్ల ఏంటంటే ఏ ఇయర్లో మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అనేది తెలుస్తుంది అనమాట. సో అందుకని ట్రెండ్స్ని ఎప్పుడు ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనం చూస్తే ఇన్ డీటెయిల్గా మనకి ట్రెండ్ అనాలిసిస్ ఆఫ్ 10 years ఆఫ్ యూపీఎస్సీ సిఎస్ఈ జిఎస్ పేపర్స్ అని ఇచ్చారు. సో మీరు ఈజీగా చూసుకోవచ్చు అనమాట ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని. సో ఇది మనకి యూపీఎస్సీ కోసం ఎక్స్క్లూజివ్గా డెవలప్ చేశారు ఈ బుక్స్ని. సో ఇదైతే మనకి కంపల్సరీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుందండి. మనం ఎక్కడెక్కడో వెళ్ళి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కోసం వెతకకుండా, ఆన్లైన్లో వెతికి పీడిఎఫ్స్ని మనం ఫోన్లో చూసుకోకుండా మనకి డైరెక్ట్గా రెడీమేడ్గా బుక్నే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బుక్ అనేది బల్కీగా కూడా లేదు, చాలా మీడియం సైజ్ అనమాట. సో ఈ మీడియం సైజ్ బుక్ని మనం రోజు ఒక 10 pages కంప్లీట్ చేసినా మనకి ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో మనం సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే ఇది 2023 పేపర్ ఇప్పుడు చూపించేది. సో ఇక్కడ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే బ్యాక్ వచ్చి మనం ఆన్సర్ అనేది చూడొచ్చు. 2022 పేపర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇలా మనకి పేపర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ డయాగ్రామ్స్తో పాటు ప్రొవైడ్ చేశారండి. సో డయాగ్రామ్స్ కూడా ఇచ్చారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఎక్కువగా అర్థమవుతుంది. సో అందుకని మనకి ఈ బుక్ అనేది చాలా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. మన ప్రిపరేషన్ని ఈజీ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ నేను చెప్పినట్టు OMR షీట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులోనే మనకి 3 types ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. సీసాట్కి ఉంది అండ్ ఆల్ సీసాట్ ప్లస్ జిఎస్కి కలిపి 29 years యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్కి ఉంది. సో దీన్ని నేను ఈ లింక్స్ అన్నిటిని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మర్చిపోకుండా పర్చేస్ చేసుకోండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ ప్రతి హౌస్ వైఫ్కి ఉండే ప్రాబ్లం ఇదే అండి. మేము మార్నింగే లేవాలి, వంట పని, ఇంట్లో పని చేసుకోవాలి, ఆ తర్వాత దొరికే కొంచెం టైంని మా కోసం ఇస్తాము. కొన్నిసార్లు అయితే మాకు చదవడానికి కూడా ఓపిక ఉండదు. అయినా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఆలోచించి ఎంత కష్టమైనా సరే ఓపిక తెచ్చుకొని చదువుతామన్నమాట. సో మనకందరికీ తెలుసు యాక్చువల్లీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లాంటి ఆపర్చునిటీ, మళ్ళీ చదువుకునే ఆపర్చునిటీ కానీ, జాబ్ చేసే ఆపర్చునిటీ కానీ అందరికీ రాదు. కానీ ఈ అవకాశం మాకు అంటే
ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, జాబ్కి వెళ్ళే వాళ్ళకి మాకు వచ్చినందుకు మేము కంపల్సరీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాము. అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాము. సో చాలామందికి అయితే ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. సో వాటి కోసం వాటన్నిటినీ కూడా మనసులో ఉంచుకొని ప్రిపేర్ అవుతామన్నమాట. సో ఈ జర్నీలో మేము ఎన్నో సాక్రిఫైస్ చేయాలి. అంటే నార్మల్ పీపుల్ లైక్ స్టూడెంట్స్, వేరే వాళ్ళు మ్యారేజ్ అవ్వకపోయినా కానీ వాళ్ళు కూడా చాలా సాక్రిఫైస్ చేయాలి. కానీ మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ, సో స్టడీని బ్యాలెన్స్ చేస్తూ చదవడం అనేది అసలు చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఇవన్నీ లైక్ నేర్చుకుంటున్నాను, తెలుస్తుంది. సో ఇది నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఎంత మంచి అవకాశం కదా. సో మనకు వచ్చిన ఈ ఆపర్చునిటీని కంపల్సరీ మనం అందరికీ ప్రూవ్ చేసుకోవాలి, లైక్ ప్రౌడ్గా ఉండాలి. మన ఫ్యామిలీ ఇష్యూస్ని అన్నిటినీ క్లియర్ చేస్తూ ఇంకా వేరే వాళ్ళకి ఇట్లాంటి బాధ, ఇట్లాంటి ఇబ్బంది లేకుండా మనం కూడా వేరే వాళ్ళకి ఆపర్చునిటీని ఇవ్వాలి అనేది నేను ఎన్నోసార్లు అనుకుంటాను. సో ఇదైతే చాలా గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో చాలామందికి అయితే చదివేటప్పుడు నిద్ర వస్తుంది యాక్చువల్లీ. సో ఇంకా చదువుతున్నా కూడా కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. నిద్ర వస్తున్నా కానీ మనం చదవాలి అని అనుకుంటాము. సో అలాంటప్పుడు కాన్సన్ట్రేట్గా చదువుతున్నాము, బట్ మన కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా వేరే యాబ్సెంట్ మైండెడ్ అయిపోతుంది. సో మీరేం చేయాలంటే, నేను ఫస్ట్లో కూడా నాకు కూడా ఇలాగే నేను ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని. కానీ వన్స్ నేను ఏ టైంలో యాక్టివ్గా ఉంటాను అనేది నేను తెలుసుకొని ఆ టైంలో నేను చదవడం స్టార్ట్ చేశాను. సో నేను మీకు కూడా అదే చెప్తున్నాను, మీరు డే మొత్తం చదవండి. లైక్ డే మొత్తం ఒకసారి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఏ టైంలో మీరు యాక్టివ్గా చదవగలుగుతున్నారు, అంటే మార్నింగ్ టైంలోనా, లేక నైట్ టైమా, లేదా మిడ్ డేనా అనేది మీరు ఒకసారి మీరు తెలుసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారని తెలిసినప్పుడు ఆ టైంలో మీరు ఎక్కువ అవర్స్ టైం ఇచ్చి ఆ టైంలో చదవడానికి ట్రై చేయండి ఎక్కువసేపు. సో కాన్సన్ట్రేటెడ్గా చదవడం అంటే జస్ట్ నార్మల్గా ఒక బుక్ని తీసుకొని అన్ని పేజెస్ని కంప్లీట్ చేయడం కాదు. సో అర్థం చేసుకుంటూ చదవాలి కాబట్టి ఎంతో కాన్సన్ట్రేషన్ అవసరం, ఎంతో పర్సీవరెన్స్ అవసరం, సో కన్సిస్టెన్సీ అవసరం. సో ఇవన్నీ మనకి ఈ ప్రిపరేషన్లో అవసరం కాబట్టి మీరు చదివేటప్పుడు ఏదైనా సరే మీరు కొంచెం గుర్తుంచుకొని అర్థం చేసుకుంటూ చదువుతూ ఉండండి. సో ఊరికే బట్టి పట్టేయకండి. సో ఇదైతే అసలు రాంగ్ వే ఆఫ్ ప్రిపరేషన్. సో గట్టిగా చదివినా, లో వాయిస్తో చదివినా కానీ చదివేది అర్థం చేసుకుంటూ చదవడమే మనకి ఇంపార్టెంట్. సో ఇంతకన్నా వేరే వే లేదు. అండ్ దాన్ని నోట్స్లో ప్రిపేర్ చేసుకొని చదవడమే మనకి ఎక్కువ రివిజన్ అవుతుంది. అంటే చదివినా కానీ మనం రాసింది ఎక్కువసేపు గుర్తుంటుంది కదా. సో మీరు చదివింది కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. సో నేను ఒక దగ్గర చదివాను అనమాట, మనకి ఏదైనా హ్యాబిట్గా మారాలి అంటే కంపల్సరీ 21 days పడుతుందంట. సో ఆ హ్యాబిట్ మన లైఫ్ స్టైల్లో పర్మనెంట్గా అవ్వాలంటే 90 days అయితే పడుతుందంట. సో మీరు 20 days అంటే మీరు ఫస్ట్ 7 daysని స్టార్ట్ చేయండి. అంటే 7 days నేను కంటిన్యూస్గా ఈ వర్క్ని చేస్తాను, ఈ హ్యాబిట్ని నా డైలీ స్కెడ్యూల్లో నేను అలవాటు చేసుకుంటానని మీరు అలవాటు చేసుకోండి. ఆ 7 days తర్వాత మీకు ఆటోమేటిక్గా కొంచెంగా అలవాటు అవుతుంది. ఆ తర్వాత మీరు 21 daysకి కంపల్సరీ ఇంకా ఆ హ్యాబిట్ అనేది మీరు మర్చిపోయినా కానీ ఆటోమేటిక్గా మీ హ్యాండ్ అనేది, మీ మనసు అనేది ఆ హ్యాబిట్ వైపు వెళ్తుంది. సో ఇలా మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఇంకా మీ లైఫ్ స్టైల్లో అది ఎమర్జ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏదైనా అలవాటు చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండండి. సో ఏదైనా 1 dayలో జరగదండి. మీరు ఫస్ట్లో కాన్సన్ట్రేషన్గా చదవడం ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉండదు యాక్చువల్లీ చాలామందికి, డిమోటివేటింగ్గా ఇంట్రెస్ట్ రాదు ఏదైనా చదవాలన్నా. ఇప్పుడు యూట్యూబ్లో వినండి అంటాం కానీ యూట్యూబ్లో వింటున్నప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ రాదనమాట. ఎందుకు అంటే ఫోన్ పక్కనే ఉంటుంది, లైక్ ఏదో ఒకటి పక్కన జరుగుతూ ఉంటుంది, లేదా ఏదో ధ్యాస అంతా వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇదంతా అందరి లైఫ్స్లో జరిగేవే. కానీ మన సొంతంగా మనం దాన్ని తెచ్చుకోవాలి. అంటే మీ కాన్సన్ట్రేషన్, మీ మోటివేషన్ మీరు తెచ్చుకోవాలి. సో పాస్ట్ అంతా ఆలోచించండి. నేను ఎగ్జామ్ క్వాలిఫై అయితే నేను ఎట్లా నా లైఫ్ ఉంటుంది, సో నేను ఎలా వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలను, సో ఇవన్నీ ఆలోచించండి.
అవన్నీ ఆలోచిస్తేనే మన లైఫ్ అనేది హ్యాపీగా మనం చదివేది మనకి గుర్తుంటూ మనం ఏదైనా ఎగ్జామ్లో అటెంప్ట్ ఇవ్వగలము. సో 100% ఇవ్వగలము. సో ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నేను ఇంతవరకు ఫాలో అవుతూనే వచ్చాను. సో అందుకనే నేను చెప్తున్నాను అనమాట. సో ఇది అందరి లైఫ్స్లో జరిగేదే, కానీ హౌస్ వైఫ్ లైఫ్లో ఏంటి అంటే అన్నీ ఇంకా మైండ్లో ఉండిపోతాయి అన్నమాట. బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. సో దాంతోపాటు స్టడీని బ్యాలెన్స్ చేయాలి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అంటే దట్స్ బిగ్ టాస్క్ అండి. సో నార్మల్గా ఎవరికి అర్థం అవ్వదు యాక్చువల్లీ మేము ఫేస్ చేస్తున్నామని. సో మాకు దొరికే కొంచెం టైం, ఇప్పుడు నాలాగే ఎంతోమంది యూట్యూబ్ చేస్తూ ఉంటారు. సో మాకు దొరికి ఈ కొంచెం టైం ఇది మా సెల్ఫ్కి మేమిచ్చే టైం అనమాట. లైక్ మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము ఈ పని చేసేటప్పుడు అనేది ఇది యూట్యూబ్. సో ఇది నేనైతే కంపల్సరీ ఎప్పుడు నేను మంచిగా ఫీల్ అవుతాను యూట్యూబ్ చేసేటప్పుడు. ఎందుకు అంటే నేను నా ఐడియాస్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు నేను చెప్పింది మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.